అందరికీ కూడా శ్రీ గురుదేవ్ దత్త. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, అదేవిధంగా ఛానల్లో వీడియోస్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ యొక్క రథసప్తమి చేయడం వలన ఆయుర్వృద్ధి, చక్కటి గౌరవ మర్యాదలు పెరగడము, వృత్తి ఉద్యోగాదులలో శుభ ఫలితాలు అంటే అనుకూల ఫలితాలు ఏర్పడడం, ధనానికి ధాన్యానికి సంబంధించిన లోటు లేకపోవడం, అతి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి రోజున సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి తగిన విధముగా అంటే చక్కగా అర్కపత్రాన్ని నెత్తిపైన పెట్టుకుని, దాంతోపాటుగా బదరీపత్రాన్ని కూడా పెట్టుకుని, అంటే జిల్లేడాకుని అదేవిధంగా రేగి ఆకుల్ని 7 చొప్పున నెత్తి మీద పెట్టుకుని తలస్నానం చేయడం వలన సప్తజన్మ కృతమైనటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలు పరిహారం అవుతాయి. అదేవిధంగా చిక్కుడు కాయలతోటి ఆకులతోటి రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథంలో సూర్యనారాయణ మూర్తికి మనం ఏవైతే ఆవు పిడకల ద్వారా వండినటువంటి పరమాన్నం ఉంటుందో దాన్ని నైవేద్యంగా సమర్పించి మనం భుజించడం వలన సూర్యగ్రహ పీడలు తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎల్లరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే వారెల్లరూ కూడా ఈ యొక్క సూర్యారాధన చేసుకుంటూ సూర్యగ్రహ అనుగ్రహాన్ని పొందుతూ మీ యొక్క జీవితాన్ని చక్కటి మార్గంలో పయనింపజేస్తారని కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నాను. జై